హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ అంటేనే వినాయకుడు బొమ్మ కదా. వినాయకుడు బొమ్మ లేకుండా వినాయక చవితి ఎలా జరుపుకుంటాం? అందుకే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. కాకపోతే ఇది డ్యామేజ్ వచ్చేసింది. సరే డ్యామేజ్ వచ్చినా ఇబ్బంది లేదు, చేద్దామనేసి పిల్లలకు ఒక యాక్టివిటీ ఇలా ఉండిద్దని పిల్లల చేత చేయించడానికని ఉంచేసాను అలాగే రిటర్న్ ఇవ్వకుండా. చూస్తున్నారు కదా, ఈ మౌల్డ్ వచ్చేసి ఇక్కడ ఫేస్ దగ్గరే పగిలిపోయింది. ఎలా అయినా కానీ చేద్దాం అనుకొని ట్రై చేసాము, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి సరిగ్గా రాలేదు విగ్రహం. ఈ మౌల్డ్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి మొత్తం కార్నర్స్ అక్కడెక్కడ గ్యాప్ లేకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో వచ్చిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి కొంచెంగా వాటర్ వేసి, కొంచెం బాగా గట్టిగా ఉంది పిల్లల వల్ల కావట్లేదని కొద్దిగా వాటర్ వేయమని చెప్పాను. కొద్దిగా వాటర్ వేసి మొత్తం కలిపేసేసారు. కలిపేసిన తర్వాత దీంట్లో అడ్జస్ట్ చేయాలి ఆ మట్టిని. ఈ ప్యాకేజ్ వచ్చేసి కాంబో సెట్లా వచ్చింది. దీంట్లో కొబ్బరి పీచు, తులసి విత్తనాలు, మట్టి 3 ప్యాకేజ్లో వచ్చింది. చూస్తున్నారు కదా పిల్లలు ఎంత కష్టపడిపోతున్నారో. దీంట్లో వచ్చిన తులసి సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ వచ్చేసి మట్టిలో వేసి బాగా కలిపేసేయాలి. ఇది తర్వాత మనం నిమజ్జనం చేస్తాం కదా, ఆ నిమజ్జనం చేసినప్పుడు బయట చెరువులోనో కాలువలోనో కాకుండా మన ఇంట్లో ఉండే పూల కుండీలోనే మనం వేసుకుంటే చక్కగా దాంతోనే తులసి మొక్కలు కూడా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. మొత్తం ఆ మౌల్డ్లో మట్టి మొత్తం స్ప్రెడ్ చేసేసాము. ఆరిపోయిన తర్వాత తీస్తే చూస్తున్నారు కదా, ఇలా ఫేస్ దగ్గర క్రాక్ లాగా వచ్చింది. ఇలాంటివి పూజించకూడదు. అందుకనేసి ఆ రోజు ఇంకా అప్పటికప్పుడు మేము మార్కెట్కి వెళ్ళేసి వినాయకుడిని తీసుకొని వద్దామని వెళ్ళాము. చాలా షాపులు చూసాం, కానీ ఎక్కడ ఒక్క చోటే దొరికినాయి మట్టి విగ్రహాలు. చూస్తున్నారు కదా, 2 విగ్రహాలు, 2 మట్టివే. కాకపోతే ఈ కలర్ ఉన్నది వచ్చేసి కొంచెం డ్యామేజ్ అయింది హ్యాండ్ దగ్గర, అందుకని అది తీసుకోలేదు. ఈ మట్టి విగ్రహం తీసుకొని వచ్చాము. ఇది కూడా వచ్చేసి చాలా ప్రైస్ చెప్పారు, 200కి అడిగి తీసుకొని వచ్చాము. ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి ఇలా ఒక ఆసనం కూడా ఉంది, అది కూడా తీసుకొని వచ్చాను. చూడడానికి చాలా బాగుంది. ఈ పీట చూస్తానికి చాలా అందంగా ఉంది. ఇంకా పండగ అంటే పూలు కదా, పూలు తీసుకోవడానికి వెళ్ళాము. నా చేతిలో ఉంది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 200 రూపీస్ కవరు. అవి వచ్చేసి మూర 50 రూపీస్. మేమున్న ఏరియాలో మాకు పూలు దొరకడం కూడా చాలా కష్టమైంది. 2 షాపులు ఉన్నాయి, ఆ 2 షాపుల్లో కూడా చాలా రేటు చెప్పారు. బయట షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేము ఎన్ఎస్జీ క్యాంపస్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మాకు పత్రి మొత్తం ఒక చోటే దొరుకుతుందేమో అని ట్రై చేసాము, కానీ ఒక చోట దొరకలేదు. మొత్తం క్యాంపస్ అంతా తిరిగి పత్రి కలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నాకు 3 రకాల పత్రికలు దొరికినాయి. ఒకటి వచ్చేసి గన్నేరు, గరిక. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నా, ఆ టైంలో నాకు వచ్చేసి దీని పేరే తెలియలేదు. దీని పేరు వచ్చేసి ఉత్తరేణి. ఉమ్మెత్త పువ్వు అది ఎందుకైతే అది ఇది ఏమంటారు దాన్ని, టపాకాయలు చాకు. ఇంక ఇది వచ్చేసి పండగ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. పూజ టైంలో వీడియో తీయడం కుదరలేదు. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు చేశాను. నార్త్ సైడ్లో ఏంటంటే ప్రతి పండగకి సెలవు అయితే ఎవరు, ఇక్కడ వినాయక చవితికి అయితే సెలవు లేదు. ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉన్నా కానీ ఇంటి దగ్గరే ఉంచాను. ఇక్కడ చూస్తున్నారు కదా బుక్స్, మా సైడ్ వచ్చేసి బుక్స్ కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు వినాయక చవితి రోజు. వినాయక చవితి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.